రాహుల్, మనకి ఎల్లింటి నుంచి ఒక చిన్న ప్రాజెక్ట్ వచ్చింది. ఓ నైస్ సార్. ప్రాజెక్ట్ చిన్నదైనప్పటికీ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి మనం వర్క్ వెంటనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి మనం రెడీయా? యా సార్, రెడీ. మనది స్టార్ట్అప్ అయినప్పటికీ దే ఆర్ మోస్ట్ సపోర్టివ్ టు అస్. మనం మంచి రిజల్ట్స్ అయితే చూపించాలి. యా షూర్ సార్. నెక్స్ట్ 10 daysలో మనకి కొత్త హైరింగ్ స్టార్ట్ అవుతాయి. సో మీరు మన నుండి ఖచ్చితంగా మంచి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు మనకి పేమెంట్ అనేది బ్యాంక్ ఆర్ చెక్ ద్వారా అయితే ఇవ్వట్లేదు. సో జస్ట్ కీప్ ఇన్ సైడ్ అండ్ లాక్ ఇట్. వీడు ఈ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్, అంటే బాస్ తర్వాత బాస్లో అంటాడు. ఇక్కడ ఉండే పాస్వర్డ్స్, సీసీటీవీ సర్వేలెన్స్, ప్రాజెక్ట్స్, ఎంప్లాయీస్, మేనేజ్మెంట్ అంతా వీడి కంట్రోల్లోనే ఉంటుంది. యాక్చువల్లీ వీడు నా జాతకానికి రాహుగ్రహంలా అంటాడు. మెటఫోరిక్గా వీడి పేరు రాహులే. చూడ్డానికి హ్యాండ్సమ్గా స్మార్ట్గా ఉన్నాడు కదా అని హీరో అనుకోకండి. నా కథకి మటుకు ఖచ్చితంగా వీడే విలన్. ఈ కథ నా కథ రెండూ ఒకటే. లెట్స్ వాచ్ ఇట్. నా దృష్టిలో ఎక్కడ పడితే అక్కడ సంబంధాలు లేకుండా మొదలయ్యేదాన్ని కథ అని అంటారు. లేడీస్ కాబట్టి మనం ఈ అమ్మాయితో స్టార్ట్ చేద్దాం. తినే మహిత. నా కాలేజ్లో ఉండేటప్పుడు దీనికి నేను బెస్ట్ ఫ్రెండ్. బట్ నాకు మాత్రం వన్ సైడ్ లవ్. ప్రపోజ్ చేద్దామనే ధైర్యం రాలేదు. ఎందుకంటే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందని భయం. ఫ్రమ్ టీనేజ్ నుంచి కాలేజ్ కంప్లీట్ అయ్యే వరకు అమ్మాయిలు ఒక అబ్బాయిలో హ్యాండ్సమ్గా ఉన్నాడా, తెల్లగా మహేష్ బాబులా ఉన్నాడా, ప్రభాస్లా హైట్ ఉన్నాడా, అవే ఎక్కువగా చూస్తారు. ఇది ఫస్ట్ ఫేజ్ అనుకుందాం. సెకండ్ ఫేజ్ వచ్చి 21 to 26. ఇది అడల్ట్ ఏజ్. ఈ ఫేజ్లో అబ్బాయిలు 2 క్వాలిటీస్ చూస్తారు. మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చి ఎంతవరకు సంపాదిస్తున్నాడు, బాగా ఎర్న్ చేస్తాడా లేదా అని చూస్తారు. థర్డ్ ఫేజ్కి వస్తే పుణ్యకాలం దాటిపోయినట్టే. అందంగా ఉన్నా లేకపోయినా డబ్బులు మాత్రం ఎంతో కొంత ఉండాలి. హే హాయ్ మైతా. హాయ్. మే డ్రాప్ యూ? నో పర్లేదు. ఫస్ట్ ఫేజ్ ఎలాగో దాటేసింది. థర్డ్ ఫేజ్కి ఇంకా వెళ్ళలేదు. సో మహిత సెకండ్ ఫేజ్లోనే ఉంది కాబట్టి తనకు కావాల్సింది 2 క్వాలిటీస్. ఆ రాహుల్ గాడికి పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనీకి మనీ, ఆఫీస్లో మంచి పొజిషన్, పైగా చూడ్డానికి సర్లే బాగానే ఉంటాడు. వీధి చివరన గచ్చుకుక్కలాగా వెయిట్ చేస్తున్నా చూసారా, ఆ పేపర్స్ కానీ నేనే. నా గురించి ఇంకా చెప్తే బూతులు వస్తాయి, కానీ ఇక్కడి నుంచి మీరే చూసేయండి. ఏంటి మహిత ఇంత లేట్? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా నీకోసం? ప్రతిసారి ఎందుకు రాజు ఇలా వెయిట్ చేయడం? అయినా నాకు ఆఫీస్లో వర్క్ పెరిగిపోతుంది. అదేలే, ఈ మధ్య చాలా బిజీ అయిపోతున్నావు. మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. చూస్తే రిప్లై ఇస్తా కదా రాజు. మధ్యాహ్నం మెసేజ్ చేస్తే బ్లూటిక్ పడింది, దానికేమంటావు? అప్పుడు నేను వర్క్లో బిజీ ఉన్నా. అవును, నీ ఇంటర్వ్యూ ఏమైంది? ఏదో వాకిన్ ఉందన్నా? అది 2 daysలో ఉంటుంది. ఓ, ఎంత ఉంటుంది అది ప్యాకేజ్? 6 ఉంటుంది. 6ఆ? 4 ఉంటుంది. 6 4 ఏంటి? ఇదేనా క్రికెట్ మ్యాచా? అంటే అది 4.6 అంటున్నా. స్టార్టింగే 4.6 ఇచ్చేస్తున్నారా? మరి మనం ఆ రేంజ్లో చదువుకున్నాం. మరి మన స్కిల్స్ అయితేనేమి, మన పర్సంటేజ్ అయితేనేమి, మన టాలెంట్ అయితేనేమి, నాస్తికం దుర్భిక్షం అన్నారు పెద్దోళ్ళు. మన రేంజ్ ఆ లెవెల్లో ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదు మహిత. ఏంటో. సరే, ఇంటర్వ్యూ అయ్యాక ఏమైందో చెప్పు నాకు. అదోకే, కాల్ చేస్తా. సరే మరి, బాయ్. అది కాదు. ఏంటి? నైట్ 9:30కి కాల్. ప్రతిరోజు అంటే కుదరదు నాకు, నేను కొంచెం బిజీ. లాస్ట్ సీన్ 9:50. దీనమ్మ ఇంకా నా మెసేజ్ చూడలేదా? చెప్తా. ఏంటి ఇంకా బిజీయా? రేయ్, టైం 10 అయిందిరా. ఏంటి నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు,
నువ్వు ఏ టైంకి లేస్తావో నీ టైమింగ్స్ ఏందో చూద్దామని ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వేయించుకున్నా. చూసావు కదా, వెళ్ళి ఇంకా. చూడ్డానికే కాదు అడగడానికి కూడా వచ్చా. దేని గురించి? మొన్న టీసీఎస్కి వాకిన్ వెళ్ళావు కదా, ఏమైంది? ఏమవ్వలేదు. దానికి ముందు జెన్పాక్ట్ వెళ్ళావు కదా, ఏమైంది? అది కూడా రాలేదు. మరి కాగ్నిజెంట్, పోయింది. ఇన్ఫోసిస్, దొబ్బింది. ఎల్ఎన్టీ, తెలీదు. డెలాయిట్, వద్దులే, అది కూడా దొబ్బింది. ఇంకెన్ని దొబ్బెడతావురా ఇలా? లాస్ట్ 9:30 అంటే నైట్ పెట్టిన మెసేజ్ చూడలేదా ఇంకా ఇది? రే నీతోనే మాట్లాడుతుంది. ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వు జస్ట్ జాబ్ అప్లై చేయ చాలు. మా కంపెనీలో జాబ్ పెట్టించే బాధ్యత నాదిరా అని 100 సార్లు చెప్పాను నీకు. నాకు అలా ఈజీగా తెచ్చుకోవడం ఇష్టం లేదు. ఏదైనా కష్టపడే తెచ్చుకుంటా. బీటెక్లో 75%, పైగా కాలేజ్ అయిపోగానే కోర్సులన్నీ కంప్లీట్ చేసావు. నీకు అంత సత్తా ఉంటే ఇప్పటికి ఏదో ఒకటి క్రాక్ చేసేవాడే కదా. నీకేం తెలుసు? ఇంటర్వ్యూలోకి అటెండ్ అవుతుంది, ప్యాక్ అవుతుంది ఇక్కడ. అందుకే మా కంపెనీలో వేకెన్సీ పడుతున్నాయి. నువ్వు జాబ్ అప్లై చేసే, ఇంటర్వ్యూ నేనే తీసుకుంటా. ఆ టెన్షన్స్ ఏం ఉండవు నీకు. చూద్దాంలే. గుడ్ మార్నింగ్. స్టోరీ పెట్టింది అంటే ఆన్లైన్లోకి వచ్చింది. అల్యూబిస్టో ఎవడీడు? ఎవరిని ట్యాగ్ చేసింది? రాహులా? ఎవడీడు? నేను పెట్టే మెసేజ్లు చూడదు కానీ వాడెవడితో రెస్టారెంట్లో కూడా స్టేటస్లో పెడుతుంది. నాకు చెప్పకుండా రెస్టారెంట్కి బాగానే వెళ్ళిపోయా. తినమ్మా. ఏంటి మెసేజ్ చూడలేదు? ఇన్స్టాగ్రామ్లో రీల్ పంపిద్దాం. మెసేజ్ పెట్టి 3 hours అవుతుంది, ఇంకా చూడలేదు. దీనమ్మా. టైం 6. లెట్స్ గో. ఎవడు? బాయ్. బాయ్. నమస్కారం. నువ్వా? చెప్పు. ఎవడాడు? బ్రదరా? బ్రదర్ ఏంటి బ్రదర్? నీకు చెప్పానా బ్రదర్ అని? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను జస్ట్ ఎవరో అని అడిగా. తను నా ఫ్రెండ్. అయినా నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు? తను మా ఆఫీస్లో ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్. ఓ, అంతా తనే చూసుకుంటాడు. బాస్ తర్వాత బాస్ లాంటాడు. అయితే కొలీగ్ అన్నమాట. కొలీగ్ ఏంటి, ఫ్రెండ్ అని చెప్పా కదా. అదే, జస్ట్ ఫ్రెండే కదా. అవును, ఆఫ్టర్నూన్ ఆలివ్బ్రిడ్జ్కి వెళ్ళావు బానే, నాకు చెప్పకుండా. అది ఆఫీస్ లంచ్ రా. ఓకే, ఆఫీస్ లంచ్ అంటే ఓ 10 మంది కలిసి అందరూ లంచ్ చేస్తారు, అంతే కదా? అందరూ కాదు, నేను రాహుల్ అంతే. మరి మిగతా వాళ్ళు వర్క్లో ఉండి రాలేదు. అప్పుడు అది ఆఫీస్ లంచ్ ఎలా అవుతుంది మహిత? పర్సనల్ లంచ్ కదా. అవును. జస్ట్ ఫ్రెండే అన్నావు, అప్పుడే లంచ్ల దాకా వెళ్ళిపోయారా? జస్ట్ ఫ్రెండ్ అని నేను చెప్పానా? మోర్ దెన్ ఎ ఫ్రెండ్ మేబీ. హే ప్రభు, ఏ హరిరామ్ కృష్ణ జగన్మోహన్ రెడ్డి. ఏది? మధ్యాహ్నం మెసేజ్ చేసా, చూసావా? నేను వర్క్లో ఉన్నా, ఎలా చూస్తా చెప్పు? అయితే నేను దాని తర్వాత కూడా మెసేజ్ చేసా, పోనీ అప్పుడైనా చూసావా? అప్పుడు నేను బయట ఉన్నా, అయినా చూస్తే రిప్లై ఇస్తా కదా. ఓహో, మెసేజ్ చూస్తే ఎక్కడ రిప్లై ఇవ్వాల్సి వస్తుందని చూడడం కూడా మానేసావన్నమాట. ఫైనల్గా నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు. అరే పిచ్చా, నీకు ఎంత వర్క్ ఉంటుందో తెలుసా? నేను ఎవరి మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు, కాల్స్ కూడా సరిగ్గా లిఫ్ట్ చేయట్లేదు. ఇంకోసారి అలా మాట్లాడకు, మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. సారీ మహిత, సారీ. సరే. మహిత ఏంటి? సారీ. ఎన్నిసార్లు చెప్తావు? అది కాదు మహిత. మళ్ళీ ఏంటి? నైట్ కాల్ 9కి. సరే నేనే చేస్తాలే, ఎల్లు.
ఫోన్ తీయట్లేదేంటి? ఛా. హమ్మింగ్ బర్డ్ కేఫా? దీనమ్మ మళ్ళీ లంచ్ బ్రేకా? ఫర్సీ కేఫా? మళ్ళీ రాహుల్ గారిని అటాక్ చేసింది. కృష్ణపట్నమా? పిస్తా హౌసా? కాన్సో ఫ్యాట్ పీజీ అనా? ఓరే రాహులు, ఎవడ్రా నువ్వు నా పిల్లని తగులుకున్నావు? ఛీ, ఛీ. అదే తగులుకున్నా. రే డాడీ వచ్చాడు, బయటికి రా. ఇప్పుడు డాడీ రావటం అంటే సర్లే పదా. దీనమ్మ దయ్యం, దీనమ్మ ఈ డోర్ రావట్లే. నేను చెప్పేది సరిగ్గా విను. నువ్వే నేను, నేనే నువ్వు. నేను నీ ప్యారలల్ వరల్డ్లో ఉండే నువ్వు. అర్థమైందా? ప్యారలల్ వరల్డ్ అంటే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ అదేనా?